క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరేమాత పూజిత మాసములో 19వ రోజులో మనమంతా కూడా ప్రవేశం చేసి ఉన్నాం. అనేకమైనటువంటి కుటుంబాలు ముందుకు వచ్చి వారి కోసం ప్రార్థించమని, వారి హృదయ తలంపులు, కుటుంబ తలంపులు అన్నిటి కోసం ప్రార్థించమని దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా దేవునికి అర్థించమని మనల్ని అడుగుతున్నాయి. కావున ఈ దివ్యమైనటువంటి జపమాలలో వారందరి కోసము ప్రార్థన చేద్దాం. మరి ఆ కుటుంబాలను గురించి దేవునికి సమర్పణ చేద్దాం. తానుగుండ్ల మరియమ్మ కుటుంబ సభ్యులు, బైరెడ్డి పాలురాజు, సావిత్రమ్మ, సతీష్, రూప, శైలజ, వెంకట్ కుటుంబ సభ్యులు, సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు, పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి కుటుంబంలో మరియమాత చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు మరియు ఆరోగ్యం కొరకు కుటుంబ సభ్యులు, పలకులూరి వెంకట సుబ్బమ్మ, రెవరెండ్ ఫాదర్ ఉడుమల బాలశౌరి, శ్రీరాములు, విజయభాస్కర్, సిస్టర్ జయశీల, శివకుమారి కుటుంబ సభ్యులు, పొలిశెట్టి జోసెఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబ సభ్యులు, కుమారెడ్డి ఇన్నారెడ్డి, విజయ సుశీల కుటుంబ సభ్యులు, చవా రాయపరెడ్డి, మేరీ సునీంద్ర మరియు రాజీవ్ రెడ్డి మరియు మరియా అమృతరెడ్డి కుటుంబ సభ్యులు, జంపాని మైకేల్, లక్ష్మి, క్రాంతికుమార్, కీర్తి, షారోన్, జేవియర్ కుటుంబ సభ్యులు, గుడిపూడి కిషోర్, ఝాన్సీ, ప్రజ్వల్, జెస్సికా కుటుంబ సభ్యులు, వైఎస్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక తలంపుల కొరకు, మల్లవరపు దేవయ్య చౌదరి, మేరీ మాణిక్యం, బాల విజయ్ కుమార్, ఆనందకుమార్, పుట్టి శ్రీవమ్మ కుటుంబ సభ్యులు, చన్నరాజు, పార్థపు జయంతి, వంశిక, సుచేత్, రాజవర్ధన్ కుటుంబ సభ్యులు, ఎస్ బాలరెడ్డి కుటుంబ సభ్యులు, తానుగుండ్ల మహేందర్ రెడ్డి ఆత్మ కొరకు, మత్యాస్ రెడ్డి, శౌరీలు, సుధాకర్ రెడ్డి, తెరేజమ్మ, మేరీ, నేహా కుటుంబ సభ్యులు, బి మ్యారియో జోసెఫ్, కిరణ్ కుమార్, రోజ్లిన్, తేజస్విని కుటుంబ సభ్యులు, కుసుమ కుటుంబ సభ్యులు, వి సుశీల, సువర్ణరాజు కుటుంబ సభ్యులు, మక్కెన శౌర్య, మేరీ కుటుంబ సభ్యులు, రామిశెట్టి బాలసుందర్రావు, మేరీ మార్గరెడ్డి కుటుంబ సభ్యులు, కరుణశ్రీ, కార్తీక్ రెడ్డి, రాజారెడ్డి, మేరీ కామాక్షి, మేకల బాలశౌరెడ్డి, విజయ కుటుంబ సభ్యులు, భుజంగరావు, చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబ సభ్యులు, వేల్పుల జోసెఫ్ కెనడి, నిర్మల, అంతోని స్నేహితి, హిమవర్షిని కుటుంబ సభ్యులు, మోకపాటి వివేక్, విశాల్ వారి కుటుంబ సభ్యుల తలంపుల ప్రత్యేక తలంపుల కొరకు కుటుంబ సభ్యులు, గాలి తెరిజమ్మ కుటుంబ సభ్యులు, మాదాను ఇన్నయ్య కుమారి, బాల జోసెఫ్, సంధ్య, అనీష్ యాంటనీ, అనిరుద్ కుటుంబ సభ్యులు, లింగారెడ్డి జోజిరెడ్డి, లూర్దమ్మ కుటుంబ సభ్యులు, లింగారెడ్డి మరియమ్మ, ప్రతాప్ రెడ్డి ఆత్మవిశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, ప్రభాకర్, శశికళ, వివేక్, వర్షిత కుటుంబ సభ్యులు, ఆర్కేంజల్ స్కూల్ విద్యార్థుల క్షేమం కొరకు యాజమాన్యం, పాలడుగు విజయ కుటుంబ సభ్యులు, దుగ్గెంపూడి సుందరమ్మ కుటుంబ సభ్యులు, మెరుగు సాల్మన్ రాజు, మరియమ్మ, విజయ్, శేఖర్ బాబు, రజనీ, లాస్య, ఉజ్వల్, దీప్తి కుటుంబ సభ్యులు, పొనుగుపాటి దివ్య, మనోజ్ కుమార్, మార్టిన్ కుటుంబ సభ్యులు, సుందర్రెడ్డి లలిత, బాల విశాల్ రెడ్డి, లూర్దుమేరి కుటుంబ సభ్యులు, గుంటూరు సువార్తమ్మ, యేసుపాదం, డాక్టర్ కిరణ్మయ్యి కుటుంబ సభ్యులు, డెన్నిస్ కార్లే, నిర్మల ఆత్మల శాంతి విశ్రాంతి కొరకు నలిన, ప్రవీణ్, శాలిన కుటుంబ సభ్యులు, ఏరువ థామస్ రెడ్డి, రెజినమ్మ ఆరోగ్యం కొరకు శ్రీధర్ రెడ్డి, మాధవి కుటుంబ సభ్యులు, గుడిసె ధనలక్ష్మి, సుజాత, శిరీష కుటుంబ సభ్యులు, ఏరువ శ్రీధర్ రెడ్డి, మాధవి, బాల స్నేహితురెడ్డి, కారుణ్య, బకిత కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు రెడ్డి శామ్యుల్, రాజరాజేశ్వరి, డాక్టర్ రెడ్డి జయసింత, కె విశ్వేశ్వరరావుల ఆత్మల విశ్రాంతి కొరకు జోసెఫ్ శ్రీధర్, వెలాంగిని దయామణి, బాల విజయకాంత్, బాలశ్రీ సుష్మా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా అల్లం అంతోని, జత్తుత్రమ్మ కుటుంబ సభ్యులు, మారంరెడ్డి ఆనందరెడ్డి, చిన్నమ్మ కుటుంబ సభ్యులు, తుమ్మ ఎలియాస్ రెడ్డి, సుందరమ్మ, రాణి, సునీల్, నిత్య, రోహన్ కుటుంబ సభ్యులు, కోట బాబు, చైతన్య కుమార్, శ్రీలత, వేదాంత్, వివేక్, మోజెస్, జ్యోతి, నవీన్ కుటుంబ సభ్యులు, సామంతుల దేముడు, ఆరోగ్యం తలంపుల కొరకు కుటుంబ సభ్యులు, మేడికొండ అజయ్ కుమార్, రాజకుమారి, విహ్నాంజలి, స్వీటీ, సరోజిని కుటుంబ సభ్యులు, ఆదిత్య, అభినవ్, ప్రణీత్ కుటుంబ సభ్యులు, జార్జి జోసెఫ్, జార్జ్ గ్లోరియా కుటుంబ సభ్యులు, పాపాత్ముల మనస్సు మారాలని, తలంపులు నెరవేరాలని అమలోద్భవి కుటుంబ సభ్యులు, కమలమ్మ, ప్రవీణ్ కుమార్, ప్రదీప్ కుమార్, ప్రతాప్ కుమార్, స్నేహలత కుటుంబ సభ్యులు, జక్కంపూడి శ్యామల కుటుంబ సభ్యులు, సోనీ, విష్ణు, ప్రియా వీసా కొరకు, వీసా ఇంటర్వ్యూ కొరకు కుటుంబ సభ్యులు, లింగారెడ్డి ఆరోగ్యరెడ్డి కుటుంబ సభ్యులు, అరుణ్, శైలు, ప్రియా కుటుంబ సభ్యులు, ప్రతిభకు సుఖప్రసవం జరిగినందుకు కృతజ్ఞతగా కె బాలస్వామి కుటుంబ సభ్యులు, పి కన్నయ్య, నక్షత్రం ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, మరియ జరీనా, పీటర్, జోయల్, గాల్విన్ కుటుంబ సభ్యులు, వలపర్ల సుహృదయ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు,
ఎంట్లపాటి సునీల్ కుమార్, సరళ, సహస్ర, సుహాస్ కుటుంబ సభ్యులు, మర్రి ఉమా, ఈశ్వర్, హారిక, సుధీర్ కుటుంబ సభ్యులు, ఏరువ అసంత, ఆరోగ్యరెడ్డి, ఏరువ నక్షత్రమ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైనటువంటి జపమాల ప్రార్థనలో మీ అందరి కోసం అందరూ కూడా ప్రార్థించబోతున్నారు. కావున మనమంతా కూడా ఏక కుటుంబముగా ఏక మనసుతో ఈ జపమాల ప్రార్థనను తండ్రి దేవునికి సమర్పణ చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము. పరలోక రాజ్ఞి సంతోషించండి, హల్లెలూయా, ఏలయైన భాగ్యవతి అని నీ గర్భం నందు అవతరించినారు. హల్లెలూయా, ఆనతిచ్చిన ప్రకారము ఉత్థానమైనారు. హల్లెలూయా, మా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి. హల్లెలూయా, కన్నిక ఇండు మరియమ్మ ఆనందించి సంతోషించండి. హల్లెలూయా, ఏలయైన యేసు ప్రభు నిజముగా ఉత్థానమైనారు. హల్లెలూయా. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ తగ్గించితిరి. వారి దివ్యమాత అయిన కన్యమరియమ్మ గారి వేడుదల వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందినట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభుని దివ్య ముఖమును చూచి ఈ మరణ మాకు దయచేయండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగును గాక. జపమాల ప్రారంభ ప్రార్థన. మితిలేని సకలమేళ్ళ స్వభావం కలిగిన ఏకత్వ సర్వేశ్వర, దేవరవారి సన్నిధిలో జపం చేయుటకు మేము పాత్రులను కాము. అయినను మీ మిత్రులను కృప నమ్ముకుని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపములను పరాకులేక భక్తితో జపించుటకు మీ సహాయం దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమై ఉన్నందువలన ముందుగా విశ్వాసంగరం వేడుకుందము గాక. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మ నా గర్భమే కన్యమరి నుండి పుట్టెను. పోంచు పిలాతు అధికారముకు లోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచును. పరలోకమెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను సృష్టిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం సృష్టిస్తున్నాను. పాపముల మన్నింపుని సృష్టిస్తున్నాను. శరీర ఉత్థానమును సృష్టిస్తున్నాను. నిత్య జీవమును సృష్టిస్తున్నాను. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేతున్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేతున్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేతున్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపబడిన వారగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగును గాక. మహిమ దేవ రహస్యములు. మొదటి గుర్తు, యేసు ప్రభు ఉత్థానమౌటిని గురించి ధ్యానించదముగాక. పరలోకమందున మా తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. దేవవర ప్రసాదము చేతి నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేతి నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేతి నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగును గాక. ఓ నా జేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాళిని ఆత్మలను, ముఖ్యంగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరికి చేర్చండి. మహిమదేవరహస్యములు రెండవ గుర్తు. యేసు ప్రభువు మోక్షారోహణమౌట్ను గురించి ధ్యానించేదము గాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆతులో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, మా పాపములు మన్నించండి, నరకాజ్ఞను మమ్మ కాపాడండి, సమస్త మానవాత్మలను ముఖ్యంగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరికి చేర్చండి. మహిమ దేవరహస్యములు 3వ గుర్తు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తుల మీద వేంచేసి వచ్చేట గురించి ధ్యానించడం గాక. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మహాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలమాకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము కలుగునుగాక. ఓ నా యేసువా, మా పాపమును క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను ముఖ్యంగా మీ దయా అవసరమైన ఆత్మలను మోక్షదరికి చేర్చండి. మహిమ దేవరహస్యములు 4వ గుర్తు. దేవమాత ఆత్మ శరీరములతో మోక్షముకు ఎత్తబట్టును గురించి ధ్యానించేదముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులోను మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం కలుగునుగాక. ఓ నా యేసువా, మా పాపమును క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను, ముఖ్యంగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరికి చేర్చండి. మహిమ దేవరహస్యములు. 5వ గుర్తు, దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించబడుట గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమాకు జేసు ఆస్వాదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. ఓ నా యేసువా, మా పాపమును క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను,
ముఖ్యంగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరికి చేర్చండి. అతిదూతకు పునీత మిఖాయేలా, గాబ్రియేలా, రఫాయేలా, అపోస్తులైన పునీత రాయప్ప, అరుళప్ప, యాగప్ప అండ్ వార్లారా, మేమంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకున్న ఈ 53 పోస్తుల జపములను దేవమాత పాదముల చెంత మీ స్తోత్రంతో నోటిగా చేర్చి కానుకగా సమర్పించుటని మేము చూచి ప్రార్థించున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువ మా ప్రార్థన విన్నోదరించుము, క్రీస్తువా మా ప్రార్థన విననాదరించుము, క్రీస్తు మా ప్రార్థన ప్రకారం దయచేయము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయుము. పరలోకపిత అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకం రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యక లెక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని మాత, మా కొరకు వేడుకొనండి. తిరుసభ మాత, మా కొరకు వేడుకొనండి. కారుణ్య మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాద మాత, మా కొరకు వేడుకొనండి. నిరీక్షణ మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరతగుండు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వము చడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహా వివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహా పూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడి యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మమునకు అర్థమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానమునకు ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోష కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరహస్యం గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాత మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షం యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకొనండి. వలస ప్రజల ఆధారువా, మా కొరకు వేడుకొనండి. కష్టపడుల వారులకు ఆధారువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుల సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనస్కుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్తుతిల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకలక రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపములకు ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు గుంపుబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించి యేసు ప్రభువా, మా పాపమును మన్నించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించి యేసు ప్రభువా, మా ప్రార్థన విన్నోదరించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించి యేసు ప్రభువా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభుని దివ్య వాతాత్మలకు మేము పాత్రమైనట్లు సర్వేశ్వరుని పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. జగద్రష్టుడైన యేసువా, మీ శిలువ కింద నిలిచిండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరి. ఇదిగో మాకెంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారి కాల ప్రమాణమందు నిజమైన మనసులో జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలు గుండె భాగ్యమును మాకెప్పటికీ ప్రార్థన ఆదరించండి స్వామి. ఆమేన్. మరియమాత పూజిత మాసము 19వ దినము. దేవమాతకు దుఃఖము పుట్టించిన 3 కారణములు. జేసువు వర్ణింపరాని పాటలను అనుభవించి మృతి చెందిననియు,
జేసువు సత్యం బోధించినప్పుడు మిక్కిలి కష్టములు చెందుననియు జేసువు పడిన పాటులు అనేక పాపాత్మలకు వ్యర్థముగా పోవునవనియు దేవమాత చాలా వ్యాకులం అనుభవించెను. తన కుమారునికి సంభవింపబోయు సకల పాటులను దేవమాత ముందే ఎరిగి ఉండెను. అందుచేత ఆమె దివ్యబాలుని ముఖ కవలమును చూచినప్పుడెల్లా అది రక్త చమత్త చేతను ఉమ్మిసిన ఉమ్మి చేతను విరూపము పొందుచున్నవనియు ఆయన తిరుహస్తములను చూచినప్పుడు అవి ఇనుప చేతలతే కొట్టబడిననియు చింతించుచుండెను. మరియు ఎవరో ఒక దేవాలయమునకు పోయి వేద నియమములను చెప్పిన సర్వేశ్వరునికి ఏదైనా బలి అర్పించుట కన్యమరియమ్మ చూచినప్పుడు తన కుమారుడు జేసువు తన రక్తమంతా చెందించి మనుషులు రక్షించుటకు తన్ను తాను పితైన సర్వేశ్వరునికి ఒప్పగించిననియు ఆమె తలంచుకొనుచుండెను. జరగబోవు దురత్తమానములన్నిటినీ దేవమాత ముందెరిగి తన మనస్సులో నెడతెగగా ధ్యానించుట చేత ఆమెకు బహుబాధ కలిగెను. దేవమాత దుఃఖమునకు రెండవ కారణమేమనగా తన కుమారుడైన జేసువు అనుభవింపబోవు కష్టములను దారిద్ర్యమును విరోధులు అతని మీద వేయు నిందలను చెప్పు చాడీకొండిలను అబద్ధ సాక్ష్యములను అనేక దురితములను తెలుసుకుని దేవమాత మిక్కిలి దుఃఖపడినగాక అవి అన్నీ తనకు జరిగినట్లనే అనుభవించెను. దేవమాత అంతటి వ్యాకులమును అనుభవించుటకు విశేషమేమనగా సర్వేశ్వరుడు పంపిన రక్షకుని అనేకలు విశ్వసింపక అతని దివ్య బోధనలు వినక అతని ఉపకారములను ఉపేక్షించి తన్ను రక్షింపవచ్చిన జేసు ఎడల కృతజ్ఞత లేమితనమును దేవమాత చూచి పరితపించి పరితాపమునందెను. అంతేకాక తన కుమారుడు అనేక పాపాత్మల కొరకు వ్యర్థంగా పాటుబడిననియు అతన్ని స్వంత జనులైన జూదులు మూర్ఖతనము చేత పాపము చేతను సర్వేశ్వరుని యొక్క కోపము తన మీదకి రప్పించుకుని నరకంలో త్రోసేయబడదని వారు లోకమునకు ముగియ వరకు కనులను మూసుకుని జ్ఞాన ప్రకాశం లేక గుడ్డి వారే తిరుగుడుదననియు దేవమాత ఎరిగి చెప్పవలసినవి కస్తి పొందెను. క్రైస్తవులారా, మనము పాపం చేయనప్పుడు జేసు పడిన పాటలను మనకు నిష్ప్రయోజనమైపోవుటకు మన పాపము కారణమైనందున దేవమాతకు మరలా కస్తి రప్పించుచున్నాము. కాబట్టి జూదులకు పట్టిన శిక్ష సర్వేశ్వరుడు మనకు పంపునని భయపడి ఆయన కోపం మన మీద పడుకున్నట్లుగా దేవమాతను ప్రార్థించుతాముగాక. అద్భుతము. 8వ శతాబ్దమున సింహరాయలను చక్రవర్తి కాన్స్టంటైన్ పట్టణమును పరిపాలించుచు కాలమున తిరుసభ విరోధులు కొందరు బయలుదేరి దేవమాత మొదలగు పునీతుల పటములకు స్వరూపములకు గౌరవము చూపరాదని ప్రకటించిరి. చక్రవర్తియు వారితో ఐక్యమై క్రైస్తువులను అనేక బాధలను పెట్టుచుండిరి. అట్టి కాలములు దమస్కు పట్టణంలో నివసించుచున్న అరుళప్ప గారు ఆ పట్నం నేలు రాజు యొద్ద మంత్రిగా నుండిరి. అతడు ధైర్యముతో తిరుసభకు విరోధి అయిన సింహరాయల చక్రవర్తిని ఎదిరించి ఆయన రాజ్యంలోని క్రైస్తవులందరికీ లేఖలు రాసి పునీతుల స్వరూపములను బంధించుట న్యాయమని బోధించి వారిని విశ్వాసమందు దృఢపరచెను. చక్రవర్తికి విరోధిగా అరుళప్ప గారు చేసిన పనిని చూచి అతనిపై మిక్కిలి ఆగ్రహించిరి. కానీ దమస్కోలో ఉన్న అరుళప్ప తనకు అందుబాటులో లేనందున అతనున్నప్పుడేమీ చేయలేక అతని నాశనం చేయుటకొక తంత్రోపాయం పనెను. ఎట్లనగా అరుళప్ప రాసిన లేఖను ఒకదాన్ని దొంగిలించి నేర్పరి అయిన ఒక రాతగాన్ని రప్పించి కనుగొంటకు సాధ్యం కాని విధముగా అరుళప్ప గారి రాతను అనుకరించి ఒక లేఖను రాయించెను. ఈ క్రొత్త లేఖ అరుళప్ప సింహరాయలు చక్రవర్తికి రాసినట్లు రాయబడెను. సింహరాయ చక్రవర్తి ఒక సైన్యముతో దమస్కో పట్టణంపై దండెత్తి వచ్చినచో సమస్త సంపదలతో పట్టణమును చక్రవర్తి వశం చేతునని అరుళప్ప రాసినట్లు కల్పించి రాసిరి. అరుళప్ప యొక్క దుష్ట తలంపులకు నేను సమ్మతింపనని తెలుపుచు సింహరాయ చక్రవర్తి తాను స్వయంగా ఒక లేఖ రాసి ఆ కృత్రిమ లేఖనందించి స్వయంగా దమస్కో రాజునకు పంపెను. రాత నేర్పుతనం వలన రాజు అది కృత్రిమ లేఖ అని క్షణమాత్రమునైనా శంకింపలేదు. తన మంత్రి అరుళప్పే ఎట్టి ద్రోహపు లేఖ రాసునని నమ్మెను. రాజు ఆగ్రహంతో అరుళప్పను పిలువనించి ఆ జాబును అతనికి చూపించెను. అప్పుడు అరుళప్ప ఆ జాబును చాచి తన వ్రాతలించుట చూచి అది తన ఎడల పన్నిన కుట్ర తంతమని ఎరిగి
తాను ఎట్టి జాబులను రాయలేదని నిజంగా చెప్పాను. ఆయనను దమస్కో రాజు అర్లప్ప చెప్పినది నిజమని అంగీకరింపక కోపించి అతని కుడి చేతిని నరికవేయ ఆజ్ఞాపించను. మరియు అర్లప్ప చేసిన తప్పు అందరూ తెలుసుకున్నట్లు నరికిన తన చేతిని వీధునొక మ్రానికి కట్టిపెట్ట ఆజ్ఞాపించను. అరుళప్ప ఒంటి చేయవాడి ఇంటికి పోయి రాజు కోపము అణిగినదేమో చూతమనిచ్చి ఖండించిన తన చేతిని తిరిగా తనకిప్పింపమని రాజును బ్రతిమాలెను. సింహరాయ చక్రవర్తి రాయించి పంపిన జాబు అబద్ధమని రాజు కొంత సందేహపడి తన మంత్రి అగు అర్లప్పపై మనసు కరిగి నరికిన హస్తం అర్లప్పకు తిరిగి ఇచ్చివేయడని కట్టడి చేసెను. అంతటా అర్లప్ప చేతిని తీసుకుని దేవమాత గొడవలోకి పోయి మిక్కిల భక్తితో దేవమాతనిట్లు ప్రార్థించెను. నా ఏలిన రాలా, నేను చక్రవర్తిని నిద్రించి మీ స్వరూపంలో వందించుట న్యాయమని రాసినందున నా హస్తం నరకబడినది. మీ స్వరూపమును గౌరవించుట మీకు తగిన వందనమును చక్రవర్తికి నాకు విరుద్ధంగా రాసిన లేఖనం అబద్ధమనియు అందరికీ తెలియనట్లు నా హస్తంను తిరిగా నాకు అతికించిన ఎడల ఆ హస్తం ఇక మీదట మరి ఎక్కువ మీకు స్తోత్రములు రాసేదను అని ప్రార్థించి దేవమాతను నమ్మి హస్తమును మణికట్టుకు చేర్చగా అది మొదటి వలె అద్భుతంగా అతుక్కునిపోయాను. ఈ సంగతిని దమస్కో రాజు విని అరుళప్పును పిలువనంపెను. త్వరపడి తాను అరుళప్ప గారి హస్తం నరికినందులకు క్షమింపమని అడిగాను. అరుళప్ప గారికి ఏమీ కావలేనను అడిగినచో ఇచ్చేతనని చెప్పగా అరుళప్ప గారు తనకేమీ అక్కరలేదు, తనకు మంత్రి పదవి తీసివేసిన అదే 10,000 అని చెప్పాను. అట్లు రాజు సెలవు పొంది అచ్చట కొలువు మాని ఇంటికి పోయాను. తదనంతరము తాను మరణ పర్యంతము దేవమాతకు మేలేరిన స్తోత్రమును చెల్లించుచు ఆమెకు కృతజ్ఞుడే ఆమెను గూర్చి అనేకమైన రాతలు రాశాను. కన్య మరియమ్మ అర్లప్ప గారికి చేసిన అద్భుతమునకు గుర్తుగా ఆ చోటు చుట్టూ ఒక ఎర్రని గుర్తుండెను. క్రైస్తవులారా, మనం ఎప్పుడును దేవమాత స్వరూపమును గౌరవించుచు ఇతరులను కూడా గౌరవించినట్లు మన చేతనైన మట్టుకు ప్రయాసపడదాము. మనందరం కలిసి దేవమాత శరణు జపమును జపించేదము. మిక్కిలి నరగల తల్లి, మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వార్లలో ఒక్కరైనను మీ వలన చేయబడినట్లు ఎన్నడూ లోకమును విన్నెలేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దైరసముల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదమును సమీపించొచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించేచుడు పాపియే నేను. మీ దయాలను కాచుకుని మీ సముఖం నిల్చున్నాను. మనసోత్తారమిత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, మా విజ్ఞాపమును తెచింపక దయాపరి ఆదరించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.